ఎవరింట్లో ఎవరికి హారతి ఇస్తున్నావు? వెళ్ళి పక్కకి. మీ అందరికీ బుద్ధి లేదా? కొంచెం కూడా బుద్ధి లేదా? రోడ్డు మీద పెంట తొక్కాము అంటే దాన్ని అక్కడే బయట కడుక్కుని ఇంట్లోకి రావాలి. అది వదిలేసి లోపలికి తీసుకొచ్చి పసుపు, కుంకుమ, చందనం పెట్టి హారతులంతా ఇవ్వకూడదు. ఎంత పొర్లి పొర్లి దండాలు పెట్టినా గుడిసె ఎప్పటికీ గోపురం అవ్వదు. ఇదిగో ఇక్కడ నిలబడిందే ఇది నా ఇంటి కోడలా? ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా అర్హత లేనిది నా ఇంటికి కోడలు ఎలా అవుతుంది? యూ డోంట్ వరీ, నేనున్నాను. అయ్యో, తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఏ మీకెవ్వరికి ఏమీ అనిపించడం లేదా? నాకైతే అసహ్యంగా ఉంది. మీ కొడుకు చేసిన ఈ పనికి ఊర్లో అందరూ కంచుకోట కుటుంబం ఎంత దిగజారిపోయిందేంటని అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇన్ని రోజులుగా కాపాడుకున్న పరువు, మర్యాద అన్నీ ఒక్క క్షణంలో, ఒక్క క్షణంలో కాలు కిందేసి తొక్కి పడేశారు. డాడీ, తొక్కింది ఈ కాల్తోనా లేదా ఈ కాల్తోనా? సైలెంట్గా ఉండరా. జస్ట్ క్లారిటీ డాడీ. సరే వదిలేయండి, వద్దు. రే 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 రే, నువ్వు అవమానిస్తుంది నన్ను మాత్రమే కాదురా, మీ నాన్నని, కుటుంబాన్ని, అందర్నీ. అసలు నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావురా, అవమానించుకుంటున్నావు. ఈ అవమానం తరతరాలుగా జీవితాంతం మనతో పాటు మనల్ని వెంటాడుతుంది. ఇంట్రెస్టింగ్ డాడీ. సైలెంట్గా ఉండమని చెప్తున్నాను కదా. వీణ్ణని ఏం ప్రయోజనం లేదండి. ఇదిగో అన్నింటికి మీరే కారణం. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలండి? వీడికి పెళ్లి జరగాలంటే కులదైవం గుడికి వెళ్లాలని అక్కడికి తీసుకెళ్లారు. దీన్ని వీడి కంట పడేలా చేశారు. అక్కడికి ఊరుకున్నారా? దీన్ని పట్టుకుని ఊరంతా పెళ్లి పత్రికలు ఇచ్చారు. చివరికి ఇది లేకపోతే ఈ పెళ్లే జరగదన్నట్టు నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా ఏం చేస్తారు? కాదంబరి, దానికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? ముందు లోపలికి వెళ్దాం పద. ఏంటి లోపలికెళ్ళాలా? అంటే నా మాటకు విలువ లేదా? నేనేమన్నా పిచ్చిదాన్నా? నేనింత చెప్పినా దీన్ని మీరు కోడలుగా అంగీకరిస్తున్నారన్నమాట. వాడు తాళి కట్టాడు కాదంబరి. తర్వాత ఏం చేయాలో మనం మాట్లాడుకుందాం. ముందు లోపలికెళ్దాం పదా. కుదరదు. ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత కూడా దీనికి లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. గిన్నెలు కడగడానికి ఈ ఇంటికొచ్చింది. ఈ ఇంటి వారసుడికే భార్య అవుతుందా? నా వెనక నిలబడ్డానికే ఓ అర్హత ఉండాలి.
అలాంటిది నా ముందుకొచ్చి మాట్లాడాలంటే ఇంకెంత అర్హత ఉండాలి? దీన్ని చూస్తుంటేనే నాకింత కోపం వస్తుంది. మీకెవరికి రావట్లేదా? జరిగిందేదో జరిగిపోయిందని దాన్ని ఆ మండపంలో వదిలేసి రాకుండా ఇంటి దాకా తీసుకొస్తారా? ఈ ఇంటి పెద్ద మనిషి నీకు పత్రికిచ్చి పిలిచినందుకు నువ్వు నీ కూతురు కలిసి బాగానే చేశారు. బాగా చేశారు. అమ్మా, నా కూతురికేం తెలియదమ్మా. ఏ నోర్మోయ్, మాట్లాడొద్దు, నోరు తెరవద్దు. ఏం తెలియకుండానే నీ కూతురు మా అబ్బాయి వెనకాలొచ్చి స్టేజ్ మీద నిలబడిందా? తాళి కట్టే సమయంలో దానికి అక్కడేం పనిరా? ఏంట్రా, ఏం మాట్లాడువు? ఆహా, ఏం నటన! నువ్వు నీ కూతురు బాగా ప్లాన్ చేసే కదా ఇదంతా చేశారు. అయ్యో, అంతా చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు నటిస్తున్నావు. ప్రమాణం పూర్తిగా మాకేం తెలియదమ్మా. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోయి నిలబడి ఉన్నావమ్మా. ఏ ఏ ఏ ఏ! ఎందుకు నిలబడాలి? ఎందుకు నిలబడాలి అంటున్నాను. ఆ కట్టిన తాళిని తీసి పడేసి నువ్వు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఏంట్రా మాట్లాడువు? వీళ్ళేదో చెప్పారు కదా అని నీకు నీ కూతురికి బుద్ధుండాలి కదా. అయినా నా భ్రమ కానీ మీకెందుకు బుద్ధుండదు? మీ బుద్ధంతా ఈ ఇల్లు, ఈ ఆస్తి, మా బంగళా, మా తోటలు అన్నీ కాజేయాలనే కదా. కాదంబరి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును, నేను మాట్లాడకూడదు. మీరు చేతికి దొరికింది తీసుకుని తరిమి కొట్టుండాల్సింది. నా స్థాయికి, నా పరపతికి ఇక్కడే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. అంత నా తలరాత. కానీ మళ్ళీ చెప్తున్నాను, దీన్ని మాత్రం క్షమించేదే లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు.